ಬೇಡ ಬಿಡಿ ಬೇಡ ಬಿಡಿ ಬೇಡ ಬಿಡಿ. उनके ఇప్పుడైతే ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ అయితే చూస్తున్నాము. ఇక్కడ చూస్తున్నారు కదా, పంజాబ్ కింగ్స్ అండ్ ఆర్సీబీ అయితే మ్యాచ్ అయితే రన్ అవుతుంది. ఎంత 149 స్కోర్ ఉంది పంజాబ్ది. 7 వికెట్స్ పడ్డాయి, 18 ఓవర్స్ అయింది. ఇంకా టూ ఓవర్స్ ఉన్నాయి. 2 ఓవర్స్లో 42 రన్స్ కొట్టాలి. బయట సౌండ్ చూడండి. ప్రజెంట్ అయితే మనం బెంగళూరులో ఉన్నాం. బయట అయితే ఆర్సీబీ గెలిచేసిందని మొత్తం బ్లాస్ట్లు అయితే వేసేస్తున్నారు. సో గెలిచిన తర్వాత మీకు కూడా బయట వెళ్ళి సిచ్యువేషన్ ఎట్లుంది ఏందని చూపిస్తా. ఇప్పుడైతే సిచ్యువేషన్ చూడండి. 12 బాల్స్లో 42 అయితే కొట్టాలి. సో పంజాబ్ కింగ్స్ కొడితే పంజాబ్ కింగ్స్ గెలుస్తుంది, లేదంటే ఆర్సీబీ అయితే గెలుస్తుంది. 18 సంవత్సరాల తర్వాత ఫస్ట్ టైం ఆర్సీబీ అయితే గెలవబోతుంది. సో ఇది ఎంతో మంది కళ అనమాట ఆర్సీబీ వాళ్ళది. సో చూద్దాం. పంజాబ్ కింగ్స్ కూడా 18 సంవత్సరాల నుంచి, వాళ్ళకు కూడా 18-17 సంవత్సరాల్లో వాళ్ళకు కూడా ఇంతవరకు అయితే కప్పు రాలేదు. సో ఇద్దరు ఇట్లా ఫస్ట్ టైం అనమాట ఐపీఎల్ హిస్టరీలో. వీళ్ళిద్దరు ఇట్లా ఎవరికి వస్తుందని ఇప్పుడైతే తేలిపోతుంది అనమాట. సో పంజాబ్ అయితే చాలా ట్రై చేస్తుంది కొట్టడానికి, కానీ ఇంకా లాస్ట్ వరకు ఏమైతే తెలియదు. కింద అయితే చూస్తున్నారు కదా, ఆర్సీబీ అని నడుస్తున్నారు, పటాకులు పేలుస్తున్నారు. కిందికి వెళ్ళి కూడా చూపిస్తా. ఇప్పుడైతే క్లోజ్ చేసేద్దాం, వెళ్ళిపోదాం పదండి కిందికి. లెట్స్ గో. వీడియో పడరా ఫ్యాన్ ఏం వీడియో తీయాలి వాడుడు. కుశాల్ గారు చచ్చిపోతాడు రా, వాడు చచ్చిపోతాడు, వాడు కుశాల్ గారు చచ్చిపోతాడు, వాడు చచ్చిపోతాడు. ఈ సతి లాలీపాప్ అనే సూడ మక్కಳಿಗೆ ಏನದೊಂದು ಈ ಸಲ ಕಪ್ ನಮ್ದು. अच्छा 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 one minute bro. Last ball RCB bro ಬೇಡ ಬಿಡಿ
సో ఫైనల్ గా 18 సంవత్సరాల తర్వాత ఆర్సీబీ అయితే గెలిచింది. హలో గాయ్స్, టైం ఇప్పుడు 11:55 అవుతుంది. సో ఫైనల్గా అయితే ఆర్సీబీ అయితే విన్ అయిపోయింది. ఓని అక్కమ్మ, నా పక్కనే బాంబు కలుస్తున్నాడు వాడు. ఇంకే జస్ట్ మిస్, వంకాయ బాంబు నా పక్కనే పట్టుకున్నాడు వాడు. ఈ కొడుకులు ఏం చేస్తారో కూడా తెలియదు. చెప్పినా కదా 18 సంవత్సరాల తర్వాత ఆర్సీబీ అయితే గెలిచింది. సో ఆర్సీబీ అంటేనే బెంగళూరు, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. సో 18 సంవత్సరాల తర్వాత గెలిచింది. సో వీళ్ళ ఆనందం మీకు చూపిద్దామని, రికార్డ్ చేద్దామని బయటకు వచ్చిన చూస్తున్నారు కదా ఆర్సీబీ. ఆర్సీబీ 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 చచ్చిపోయేటట్టున్నారు కొడుకులు, అంగిలిప్పుకొని డ్యాన్స్ చేస్తున్నారు. ట్రాఫిక్ పోలీసులు వచ్చిండ్రు. అలా కప్పు నమ్మదే 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 అని 18 సంవత్సరాల తర్వాత కప్పు వచ్చింది. సామా కొడుతున్నారు, జీటీని దొరికించుకున్నాడు, సామా కొడుతున్నారు ఆడ. అసలు ఇంతసేపు మామూలుగా ఉన్నది, ఇప్పుడు అడుగుతుంది. ఆర్సీబీ, అరే అమ్మాయి రాసేది ఆర్సీబీ ఆర్సీబీ.
బండి నాపేసిర్రా. ఇప్పుడే మొత్తం బెంగళూరు సిటీ అయితే తిరిగేసి వచ్చేసినాం అనమాట. చెప్పినా కదా మీకు మ్యాచ్ స్టార్ట్ అయ్యే ముందులే ఈరోజు అయితే ఆర్సీబీ విన్ అయిపోతుందని మేమైతే కిందికి వెళ్ళిపోయినాం. కింద బాగా సెలబ్రేషన్ అయితే చేసినాం. మొత్తం అట్టపట ఏం ఎగురుతున్నారు. ఒకడైతే వాడు ఆ బాంబులు వెళ్తుంటే దాంట్లో పోయి డ్యాన్స్ చేస్తున్నాడు. వాడితో మస్తు భయం అనిపించింది. సో అది చూసుకొని అప్పుడప్పుడే వెంటనే సడన్గా ప్లాను బైక్ తీసుకొని వెళ్ళిపోయినాం అనమాట. సో మొత్తం బెంగళూరు సిటీ మొత్తం తిరిగేసి వచ్చినాం. మొత్తం అంటే ఒక 40 కిలోమీటర్స్ అట్లా తిరిగేసి వచ్చినాం. మొత్తం అప్ అండ్ డౌన్ ఒక 50 కిలోమీటర్స్ అయింది మాకైతే. బాబా రోడ్ల మీద మాత్రం ఎక్కడ చూసినా ఆర్సీబీ 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 అనుకుంటూ ఉన్నారు. బాబా ఏం ఫ్యాన్ బేస్ అసలు బెంగళూరుకి అయితే మాత్రం. 18 సంవత్సరాల తర్వాత ఆర్సీబీ అయితే ఇప్పుడైతే కప్పు కొట్టిందనమాట. సో విరాట్ కోహ్లీ జెర్సీ నెంబర్ 18 ఆర్సీబీ ట్రోఫీ కొట్టింది కూడా 18 సంవత్సరాల తర్వాత. 18 సంవత్సరాలకి అయితే కొట్టింది. సో అదైతే ఒక హిస్టరీలో అయితే నిలిచిపోతుంది అనమాట. యాక్చువల్గా చాలామంది అయితే ట్రోల్ చేసిన అనమాట ఆర్సీబీని విరాట్ కోహ్లీని ఆ టీంను మొత్తం ప్రతి సంవత్సరం ఇసాల కప్పు నమ్మదే అంటే చాలా ట్రోల్ చేసిండ్రు. ఇప్పుడు అన్నాను రా చూద్దాం ఎవరంటారు ఇసాల కప్పు నమ్మదే అని. సో చాలామంది ట్రోల్ చేసిండు. కానీ విరాట్ కోహ్లీ అయితే చాలా అంటే చాలా ఎమోషనల్గా అయితే అయ్యిండు విన్ అయిన తర్వాత. ఎన్ని సంవత్సరాలు అసలు భరించుకుంటా ప్రతి సంవత్సరం ఏదో రీజన్ తోటి ఓడిపోవడం, ఇంత ఓపికతోటి ఉండడం అయితే ఎవ్వరు ఉండరు. ఒక్కసారి ఓడిపోతేనే ఏదో ఓడిపోయినామని బాధపడతారు. ఫైనల్గా అయితే కప్పు కొట్టేసింది. సో ఆర్సీబీ విన్ అయింది కదా. సో మీకు ఎట్లా అనిపించిందో పక్క అయితే కింద కామెంట్ చేయండి. మేమైతే ఫుల్ ఎంజాయ్ చేసినాం అండ్ మస్తు అనిపించింది. ఆర్సీబీ ఫ్యాన్స్ ఎంతమంది ఉన్నారో అండ్ విరాట్ కోహ్లీ ఫ్యాన్స్ ఎంతమంది ఉన్నారో కింద అయితే కామెంట్ చేయండి. లవ్ ఆర్సీబీ ఫర్ ఎవర్ అండ్ ఫైనలీ ఈసారి కప్పు నమ్మదే అని రాసేయండి. చూద్దాం ఎంతమంది ఉన్నారో. ప్రజెంట్ అయితే మనం బెంగళూరులో ఉన్నాం. సో బెంగళూరులో నా నుంచి ఎలాంటి వీడియోస్ కావాలో మీరైతే కింద కామెంట్ చేయండి. మ్యాక్సిమం అయితే ట్రై చేస్తా. మీరు కామెంట్ చేస్తే ఫుల్ అంటే ఫుల్ ఖుషి అయినాం. సో ఈ వీడియో అయితే మీకు అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం పక్క అయితే లైక్ చేయండి అండ్ వీడియో ఎట్లా అనిపించిందో కామెంట్ చేయండి. ఇంకా నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి. ఎవరైతే డైహార్డ్ ఫ్యాన్స్ ఉంటారో ఆర్సీబీకి వాళ్ళైతే షేర్ చేయండి. బెంగళూరులో ఇట్లా సెలబ్రేషన్ చేసిందని ఫుల్ అంటే ఫుల్ అడ్వెంచరస్ వీడియోస్ అయితే రాబోతున్నాయి నేపాల్ రైడ్ ఇవి. సో ఎవరు మిస్ కాకుండా ఉండాలంటే పక్క అయితే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అయితే ఇంత ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సీన్ ద నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ టేక్ కేర్, బై జై హింద్. అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.